అందరికీ నమస్తే. మటిలో మాణిక్యాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉంటూ వారి యొక్క జర్నీని వారు చేస్తూ ఇంకొకరి ధ్యానంలోకి రావడానికి మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఆ కార్యక్రమంలో వారు ఎలాంటి ఒడిదొడుగులు ఎదుర్కొన్నారు మొదలైన విషయాలు తెలుసుకునే అద్భుతమైన కార్యక్రమమే మట్టిలో మాణిక్యాలు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోలిస్టిక్ హెల్త్ ఫౌండర్, సత్యదర్శనం యాంకర్, అంతేకాకుండా లైఫ్ కోచ్, ట్రైనర్, మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ సంసారంలో నిర్వాణం అన్న పదాన్ని ఆచరణలో పెడుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న ఎంఎల్ రాము గారి యొక్క జర్నీని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం రజిత మేడం. సార్ చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ మట్టిలో మాణిక్యాలు అనే కార్యక్రమం ద్వారా ఇంకా డెప్త్గా మీ జర్నీ, అసలు మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ముందుగా మీ పరిచయం. మేడం, నా పేరు ఈ జన్మలో అయితే ఎం రాము. నా బెటర్ హాఫ్ నేమ్ మహాలక్ష్మి. కాబట్టి నా ముందు ఎల్లు ఉంటే మహాలక్ష్మి రామ్ అవుతారని అలా ఎంఎల్ రామ్గా పాపులర్ అయ్యాం మనం. ఓకే. మా అమ్మాయి పేరు శివాని, ఓన్లీ వన్ డాటర్. సో ఇది నా ఫ్యామిలీ గురించి. ఇక నా గురించి చెప్పాలంటే నేను 94లో వ్యక్తిత్వ వికాసము మరియు స్పోకెన్ ఇంగ్లీష్ అనే సంస్థలు ప్రారంభించాను బెల్లంపల్లి అండ్ మంచిర్యాలలో. బెల్లంపల్లి నేటి మంచిర్యాల జిల్లా, ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడే జన్మించడం, నా స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళి ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాను. వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఉండాలనేది నేను 88లో పుస్తకాలు చదువుతూ నేను అనుకున్నాను, మనం తెలుసుకున్నది అందరికి అందించాలి అని. సో అలా 94లో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే రామ్స్ ఎంఐఈ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సక్సెస్ కోర్స్ అని ప్రారంభించాను. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. అలా 94 నుంచి నాకు ఎన్నో పుస్తకాలు చదవడం అలవాటు కాబట్టి అక్కడ ఒక మిత్రుడు ఓషో బుక్స్, అతని దగ్గర మ్యాగజైన్స్ కనబడుతూ ఉండేటివి. ఆ ఓషో బుక్స్ చదువుతూ ఉన్నాను. ఆ కంటిన్యూషన్లో దాని తర్వాత వెంటనే పత్రిజీ చిన్న బుక్లెట్స్, పత్రిజీ క్యాసెట్స్, భజగోవిందం, తర్వాత ధ్యానం, ఆనాపానసతి క్యాసెట్స్ వచ్చేటివి అప్పుడు. సో తర్వాత మెల్లిగా ఆ పుస్తకాలు చదవడం, పిరమిడ్ పవర్, అక్కడ నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. హోలిస్టిక్ హెల్త్ హోమ్ ఫౌండర్ అయ్యుండి మరి చక్కగా మీరే ఒక ట్రైనరు, మీరే కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు, ప్రాపంచికంగా కూడా అంత మంచి లైఫ్ ఉంది. అలాంటి మీరు ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటి? రైట్. అసలు ధ్యానంలోకి రావాలి అనేది కాకుండా పుస్తకాలు చదువుతున్న ప్రయాణంలో పత్రిజీ గురించి తెలుసుకోవడం, ధ్యానం అనేది వింటున్నాను బయట. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. నేను ఇన్స్టిట్యూట్ నడుపుతున్నప్పుడు వాడు అడిగాడు, బాబాయ్ నేను ఏకాగ్రతతో ఫోకస్డ్గా ఉండాలంటే ఏం చేయాలని. నువ్వు మెడిటేషన్ నేర్చుకో, అక్కడ ఎవరో పత్రిజీ ఉన్నారు, నువ్వు వెళ్ళి నేర్చుకో అని వాడికి సజెషన్ ఇచ్చాను. సో మీరు అప్పటికి మెడిటేషన్లోకి రాలేదు? నేను రాలేదు, పుస్తకాలు చదువుతున్నా, వేరే అన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నా, ట్రైనింగ్ ఇస్తున్నా, అందరికి అన్నీ చెప్తున్నాను. వాడు వెళ్ళి నేర్చుకున్నాడు, ట్రెక్కింగ్స్, పత్రిజీ గురించి చెప్తూ ఉండేవాడు. సో అలా జరిగింది. తర్వాత వాడు స్టడీస్ అయిపోయింది, వాడు స్లిప్ అయి ఉంటాడు, అలా జరిగింది. మనం ఇక్కడ పుస్తకాలు చదువుతున్నప్పుడు పిరమిడ్ పవర్ అనే ఒక బుక్ నన్ను బాగా ఆకట్టుకుంది. అంటే ఎన్నో అద్భుతమైన పుస్తకాల్లో ఇది ఒక అద్భుతం అనిపించింది. అక్కడ దాని మీద బాగా స్టడీ చేయడం, అసలు ఈ పిరమిడ్ అంటే ఏంటని ఆ పిరమిడ్ని ఒకటి తయారు చేసుకొని పరిశోధన స్టార్ట్ చేశాను. సో ఇక్కడి నుంచి కట్ చేస్తే 99లో నా మ్యారేజ్ అయిందనమాట. ఓకే. మ్యారేజ్ అయిన వెంటనే ఇటు సంసారం బిగిన్ అయింది, నిర్వాణం కూడా బిగిన్ అయింది అప్పుడే. అప్పటి వరకు ట్రైనింగ్లు ఇస్తూ సూపర్ సక్సెస్ అయ్యాను. ట్రైనింగ్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో, మనీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్. అలా 99లో మ్యారేజ్ అయిన తర్వాత కాగజ్ నగర్లో మా మామయ్య గారు శ్రీ భాస్కర్ గారు లెక్చరర్గా ఉన్నారు గవర్నమెంట్ కాలేజ్. ఎవ్రీ సండే వెళ్తూ ఉండేవాళ్ళం. వారు నాకు ఒకసారి ఈ పిరమిడ్ నిర్మాణం కట్టి ఉన్న రూఫ్ టాప్ గ్రౌండ్ పిరమిడ్ని పరిచయం చేశారు కాగజ్ నగర్లో. ఇంకా అంతే, ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఇంటికి తినడానికి మాత్రమే వెళ్ళేవాడిని. మిగతా సమయం అంతా అందులో ధ్యానం చేయడం, అక్కడ ఉన్న బుక్స్ చదవడం, అలా స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో సూపర్గా అప్పటి వరకు ఎన్నో సాధనలు చేస్తున్నాను. 88లో నేను ధ్యానం గురించి తెలుసుకున్నాను, యోగా చేస్తున్నాను. కానీ ఆ పిరమిడ్లో కూర్చునేటప్పటికి ఒక తెలియని అద్భుతమైన ఎనర్జీని ఫీల్ అయ్యాను నేను. అప్పటికి సెల్ఫ్ హిప్నాసిస్ నేర్చుకున్నాను. నాకు నేను హిప్నాసిస్లోకి వెళ్ళి నేను రిలాక్స్ అవ్వడం, ఎదుటి వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాను. సో పిరమిడ్ ఎనర్జీ అనేది ఇంకా నాకు అల్టిమేట్
ఒక సోర్స్ అయిందనమాట. సో ధ్యానం మీకు 88లోనే పరిచయం అయింది. మ్యారేజ్ టైంలోనే మళ్ళీ పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకోవడం, పిరమిడ్ యూజ్ చేస్తూ గంటలు సాధన చేసేవాళ్ళు. రైట్. సో దాని తర్వాత అంటే మీకు మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ఓకే. ఇప్పుడు మన మూమెంట్లోకి ఎవరైనా రాగానే నెక్స్ట్ వాళ్ళు వెళ్ళేది ప్రచారం. అసలు ఈ ప్రచారం అనేది మీరు ఎప్పుడు ప్రారంభించారు? దాంట్లో మీరు ఎలాంటి ఒడిదొడుగులు ఎదుర్కొన్నారు? రైట్. ప్రచారానికి వెళ్ళడానికి ముందు ఏం చేశానంటే అన్ని వీడియోస్ చూస్తూ ఉన్న క్రమంలో స్పిరిచువల్ రియాలిటీ కూడా చూసాం మనం. ఓకే. స్పిరిచువల్ రియాలిటీ చూసాం కానీ ఇది మనకు రాదులే అని పక్కన పెట్టేవాడిని. 2007లో ఎప్పుడైతే పత్రిజీని కలిశానో, పత్రిజీని కలవడానికి కూడా ముఖ్య కారణం ధ్యానాంధ్రప్రదేశ్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ పేరు ఉండింది కదా, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అందులో పత్రిజీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇవన్నీ సినర్జైజ్ అయ్యాయి. పిరమిడ్లో మెడిటేషన్ చేసాం, పత్రిజీ బుక్స్ చదివాం, మావాడు చెప్పాడు, ఇవన్నీ వేరు, ఇవన్నీ ఒక దగ్గర, అన్నీ ఒక దగ్గర అనే ఐడియా లేదు మనకి. ఓకే. ధ్యాన జగత్, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్, ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్, నేటి ధ్యాన జగత్, అది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో పత్రిజీయే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటా, ఈ పిరమిడ్ వారిదేనా, ఇలా లింక్ చేసేసుకుని 2007లో పత్రిజీని కలవడం జరిగింది కరీంనగర్లో ఒక ఫంక్షన్ హాల్లో. కలిసిన వెంటనే పత్రిజీ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు నేను మంచిర్యాల ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాను, బెల్లంపల్లిలో ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్కువ మంచిర్యాలలో ఉంటున్నా. సార్ నేను మంచిర్యాల నుంచి వచ్చాను అని చెప్పగా, నేను వస్తాను ఈ మంచిర్యాలు, నేను వస్తాను అన్నారు. అంటే ఒకే మాట, ఒక్క షేక్ హ్యాండ్, ఒక మాట. ఒకటి ఆ స్టేజ్ మీద కూడా చూశాను నేను, అందరూ యువకులు ఉన్నారు, పిరమిడ్ యంగ్ మాస్టర్స్ ఆల్ ఇండియా మీటింగ్ జరుగుతుందంట. ఓకే. సో అక్కడ ఇన్స్పైర్ అయ్యాను నేను, ఓ ఎస్ ఇది అద్భుతం, పిల్లల ద్వారా మెడిటేషన్ చేయడమే గ్రోట్ అంటే వాళ్ళే చెప్పడం అనేది ఇంకా నాకు గ్రేట్ అనిపించింది. పత్రిజీ షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తాను అని చెప్పడం, ఇక కట్ చేస్తే లైఫ్ అంతా యూటర్న్ తీసుకుంది అప్పటి నుంచి. ఓకే. 2007 తర్వాత ఇంకొక 1 year జేసీఐ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో కీలకమైన జోన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఓకే. 2008లో అది 1 yearలో కంప్లీట్ చేసుకుని 2008లో గట్టి నిర్ణయం తీసుకున్నాను, ఇంకా నేను ఉండాల్సింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే నా మాస్టర్ అని నేను నా అన్ని రోజుల సాధనతో పత్రిజీని కలిసిన తర్వాత తెలుసుకున్నాను నేను. ఓకే. ఇక ప్రచారం అనేది 2008లోనే ప్రారంభించాను. 2008లో ఎలా ప్రారంభించానంటే స్కూల్ ప్రారంభించి విద్యార్థులకు, టీచర్స్కి బయటికి వెళ్ళి ఇంటింటికి కూడా స్కూల్ బ్రోచర్లోనే మెడిటేషను, మన స్పోకెన్ ఇంగ్లీష్ బ్రోచర్లోనే మెడిటేషను, ఒక బోర్డు పెట్టేవాళ్ళం, ఆ బోర్డులో కూడా మెడిటేషన్ యాడ్ చేశాను. అలా బిగినింగ్లో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాను. అండ్ స్పిరిచువల్ రియాలిటీ సీడీని ఎవ్రీ సాటర్డే విద్యార్థులకు చూపించేవాళ్ళం. ఇలా నా ప్రచారం అట్లా బిగినింగ్లో బిగిన్ అయింది. ఇక పత్రి సార్ ఎప్పుడైతే 2009లో మన స్కూల్ ప్రిమిసెస్కి ఇన్వైట్ చేశామో, పత్రిజీ ఎప్పుడైతే బెల్లంపల్లి మన ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాం ద్వారా వచ్చారో, బెల్లంపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించాం. తర్వాత మంచిర్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు, తర్వాత అక్కడ ఉన్న కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఉన్న అన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని కోల్డ్ బెల్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పేరుతో స్టార్ట్ చేసి ప్రచారం ఎట్లా మొదలెట్టామంటే ఇంటింటికి ప్రచారం చేయడం, బ్రోచర్, శాకాహారం బుక్కు, ధ్యానం పాంప్లెంట్, పిరమిడ్ క్యాబ్ పెట్టుకోవడం. స్టార్టింగ్ అయితే నేను, మా మేడము, మా ఫ్యామిలీ, మా అమ్మాయి, 3-4 అలా బిగిన్ చేసాం. తర్వాత డోర్ టు డోర్ బెల్లంపల్లి, మంచిర్యాల్, మందమర్రి, కోల్డ్ బెల్ట్ ఎక్కడెక్కడ ఉన్నదో డోర్కి వెళ్ళాం. 2009లో ఎలక్షన్స్ వచ్చాయి, మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నన్ను పోటీ చేయమన్నారు పత్రిజీ. లేదు సార్, నేను ఇప్పుడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను, తర్వాత నేను లోక్ సత్తాలో కీలకమైన మెంబర్ని, నేను ఇప్పుడు చేయలేను అని చెప్పాను. తర్వాత మా ఫ్రెండ్కి అది ఇవ్వడం జరిగింది. అలా కోల్డ్ బెల్ట్ మొత్తం ఆ ఎలక్షన్ పేరుతో పాంప్లెంట్ని ప్రచారం చేయడం జరిగింది. డోర్కి వెళ్ళాం. ఇక మీరు అన్నారు ఇబ్బందులు ఎలాంటివి ఫేస్ చేశారు. ఎస్, అప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం అని, ఇంగ్లీష్ అని బోధిస్తూ ఉన్న నేను ఒక్కసారి మెడిటేషన్ చేయడం, సైలెంట్ అవ్వడం, ఎవరంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసి ఇంకా అయిపోయాడు ఇతను, ఏమో అయిపోతున్నాడు, హిమాలయాస్కి వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. బాగా స్టార్ట్ అయింది వెనకాల. తర్వాత
ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇది నాది కాదన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. స్పోకెన్ ఇంగ్లీషు చెప్పలేని స్థితిలోకి వచ్చేసినాం. అద్భుతంగా అన్నీ చేసిన మనం ఇక ధ్యానం మాత్రమే చెప్తూ ఉండడం, స్పిరిచువల్ సైన్స్ని బోధిస్తూ ఉండడం. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సార్, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక అక్కడి నుంచి ఐఎఫ్ఎస్ఎస్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్, అందులో అసలు మెంబర్గా చేరి అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన తర్వాత ఇక అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా క్లోజ్ చేసేసా. కేవలం ధ్యాన ప్రచారమే. అందరూ స్టన్ అయ్యారు, ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేస్తే ఎట్లా, డబ్బులు ఎట్లా అని. ఫైనాన్షియల్గా ఎదుర్కొన్నాం. అప్పటి వరకు డబ్బు పేరు అన్నీ ఉన్నాయి. ఒక్కసారి ధ్యానంలోకి వచ్చినాక ఏవి అవసరం లేదో అన్నీ వెళ్ళిపోయినాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, అంటే అంత మంచి పొజిషన్లో ఉన్న మీరు అన్నీ వదిలేసి మొత్తం ఇంకా PSSM మూమెంట్లో డెడికేటెడ్గా ప్రచారము మీకు మీరు సాధన చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రచారంలోకి దిగిపోయారనమాట. సో అప్పుడు మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉన్నారు, కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఉంటాయి విమర్శలు అనేవి, ఏంటి ఇలా. అలాంటి టైంలో మిమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళిన సంఘటనలు ఏంటి? రైట్, ఇది అల్టిమేట్ పాయింట్. యాక్చువల్లీ ఫ్యామిలీ నుంచి బాగా ఎదురైంది. మా ఫ్యామిలీ నుంచి అంటే నా మిస్సెస్, మా అమ్మాయి నుంచి కాదు, మా సిస్టర్స్, బ్రదర్స్, పెద్ద ఫ్యామిలీ, మా కజిన్స్ హై పొజిషన్లో ఉన్నారు, అందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మా వాళ్ళందరూ ఆపోజ్ చేశారు. ఇదేంది నాన్ వెజ్ బోర్డు పెట్టేశా, వెజిటేరియన్స్ మాత్రమే లోపలికి అలౌడ్ ఇన్సైడ్ అని. మీ ఇంట్లో? మా ఇంటి ఎదురు బయట డోర్ గేట్. మామూలుగా అయితే డిగ్రీ పెట్టుకొని నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు, కానీ మీరు మాత్రం ఓన్లీ వెజిటేరియన్స్ అలౌడ్ అని పెట్టుకున్నారు. అంతే, శాకాహారులకు మాత్రమే ప్రవేశం, దట్స్ ఆల్. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నాకు అందరికీ. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అసలు నువ్వు మాతో పాటు మొన్నటి వరకు నువ్వు ఇదేంది వేషం అని చాలా చాలా జరిగింది. అప్పటి వరకు మనీ, నేమ్, ఫేమ్ అన్నీ కూడా చూసా. స్లోగా ఈ ఏదైతే మనం స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా, వ్యక్తిత్వ వికాసం ద్వారా డబ్బులు వస్తున్నాయో అవన్నీ సమసిపోయాయి. ఇన్స్టిట్యూషన్ పెట్టాను కదా, స్కూల్లో కూడా ఛాలెంజెస్ ఎదురయ్యి నా పార్ట్నర్స్తో. వాళ్ళు కూడా మాంసాహారులే. సరే మనం ఈ విధంగా వెళ్దామని వెళ్ళాము. ఎప్పుడైతే అక్కడ నేను పిరమిడ్ కడదామని అనుకున్నాను ఇంటి పైన, అక్కడ నాకు పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. మీ ఇంటి పైన? మా ఇంటి పైన. మా కజిన్ అంటే ఒకే బిల్డింగు, మధ్యలో ఒక గోడ ఉంటుంది అంతే. మా కజిన్స్ అపోజ్ చేశారు, ఓకే నీకు ఇష్టమైతే మళ్ళీ అలా ఇలా కడతామని. అక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్ టర్న్. ఇంకా కట్టడం కుదరలా. ఇంకా నేను చాలా హర్ట్ అయిపోయాను. అసలు మనం పిరమిడ్ కట్టాలి కదా, కట్టకపోతే ముందుకు ఎట్లా వెళ్తామని. మన 18 ఆదర్శ సూత్రాలు వన్ ఆఫ్ ద ఫస్ట్ అది. పత్రిజీ అక్కడికి వచ్చినప్పుడు కలిసి చెప్పాను నేను. ఒక మాట అన్నారు, ఇంకా అది ఆ ఒక మాట, ఇంకొక మాట, ఈ 2 మాటలే అన్నీ వదిలేసి తిరగడానికి మెయిన్ రీజన్. ఏమన్నారంటే, మనం పిరమిడ్లు కట్టడానికి రాలేదయ్యా, కట్టించడానికి వచ్చాం. నేను కట్టానా అన్నారు. ఓకే, దట్స్ ఆల్. దాంతో అన్ని మైండ్ బ్లాక్ అయిపోయింది. మనం కట్టడం కాదు, ఇప్పుడు కట్టియాలి. రెండో పాయింట్, ఎవరైతే 2012 వరకు అద్భుతంగా ధ్యాన సాధన చేస్తారో, ధ్యాన ప్రచారం చేస్తారో, మీ దగ్గర ఉన్నవి అన్నీ పంచుతారో, 2013 నుంచి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఓకే, ఇప్పుడు జీవితాలు అద్భుతంగా ఉండడానికే స్కూల్ పెట్టాం, జీవితాలు అద్భుతంగా ఉండడానికే వ్యక్తిత్వ వికాసం చెప్తున్నాం, ఊరూరా వెళ్తున్నాం. RMP డాక్టర్ లాగా ప్రతి ఊరికి వెళ్ళి 2 రోజులు ఇక్కడ క్లాసు, 2 రోజులు అక్కడ క్లాస్ చెప్పేవాడిని. స్పోకెన్ ఇంగ్లీషు, పర్సనల్ డెవలప్మెంట్. సేమ్ ఎక్కడెక్కడికైతే నేను వెళ్ళానో నా బ్యాగు సబ్జెక్టు మారింది. పాంప్లెంట్స్, మెడిటేషన్ పాంప్లెంట్స్, ధ్యాన జగత్తు మ్యాగజైన్స్, శాకాహారం మ్యాగజైన్స్ పెట్టేసుకొని సేమ్ ఇలాగే టూర్ చేసి ఎక్కడెక్కడ ఇంగ్లీష్ చెప్పాను, ఎక్కడెక్కడ వ్యక్తిత్వ వికాసం చెప్పాను, అక్కడ అంతా ప్రచారం మిగించేశాను. సార్ 1 minute ఇక్కడ నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న మీరు ఆ జాబ్ వదిలేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి మానవమానాలు అలాంటివి మీకు ఏం అనిపించలేదా? చూశారు, తేడాగా చూశారు, కానీ నాకు ఏ అవమానం అనిపించలే. అంటే ఒక బుద్ధుడు అంటే నేను ఎందుకు అనిపించలేదో చెప్తాను మీకు. అసలు ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకరు అవమానిస్తే ఒకలాగా, పొగిడితే ఒకలాగా నాకు లేదు ఎప్పుడు. చిన్నప్పటి నుంచి కూడా నా నేచర్ ఏంటంటే ఇవాళ పొగిడినవాడే తర్వాత తిడతాడని లైట్గా తీసుకునేవాడిని. ఎందుకంటే చిన్ననాటి నుండి అలా పెంచబడ్డాం. ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేసిన వాళ్ళు లేరు నా చుట్టూ ఎప్పుడు. అందుకే ఇంత ఇన్స్పిరేషన్ ఇవ్వాలని నేను గొప్ప ఆదర్శంగా తీసుకొని ట్రైనర్ అయ్యా. సో ప్రతి ఒక్కరూ ఆ పాంప్లెంట్ ఇచ్చినా, నేను మాట్లాడినా
నా ముందు బాగానే ఉండేవారు, వెనకాల వెళ్ళి చాలా మాట్లాడేవారు. ఓకే. లేడీస్ కూడా చాలా భయపడేవారు. ఈ గాజుల సౌండ్ వస్తే ధ్యానంలో అంత సౌండ్ రాకుండా కూర్చోవాలంటే గాజులు తీసేయమన్నారని చెప్పి ఎన్నో ప్రచారాలు చేశారు. నాకెప్పుడు అవమానం అనేది 1% కూడా దాకలే. ఎందుకు అంటే 2009 బుద్ధ పౌర్ణమి పిరమిడ్లో ధ్యానం చేస్తున్నప్పుడు రాత్రి, అప్పటి వరకు సాధన చేస్తున్నాం, 99 నుంచి నడుస్తుంది సాధన. కొద్దిగా చేసాం. పత్రిజీని కలిసినాక సీరియస్గా చేసాం. ఇక ఆ రోజు సాధనతో బుద్ధుల వారే కనబడి యు ఆర్ ఎన్లైటెండ్, గో అండ్ స్ప్రెడ్ ఇట్ అన్నారు. ఓకే. ఆ ఒక్కటి నాలో అసలు అప్పటి వరకు అవమానం అనేదే కొంచెం ఉండొచ్చు, అరే ఇట్లా అంటారా, అర్థం చేసుకోరా అనే ఉండే, అది కూడా వెళ్ళిపోయింది. ఇంకోటి, ఇన్ని వదిలి ఇలా వర్క్ చేసి ఎవరేమనుకున్నా కేర్ చేయకుండా ముందుకెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే, పత్రిజీ ఏం చెప్పారు, మనం భూమి మీదకి వచ్చిందే ఈ పని చేయడానికి. నేను నా ధ్యానంలో తెలుసుకున్నాను, నేను ఈ జన్మలో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి నేను వచ్చాను. మన ద్వారా ఎంతోమంది ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా తెలుసుకున్నా, మనం ధ్యాన సాధన చేసి శాకాహారిగా ఉండి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని సరిగ్గా మనం లేకపోతే, మనం ప్రచారం చేయకపోతే మన ద్వారా రావాల్సిన వాళ్ళు కూడా ఆగిపోతారు. అది మన గ్రోత్ ఆగిపోతుందని తెలుసుకున్నాను నేను. వండర్ఫుల్. పత్రిజీ సాంగత్యంలో ఇన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. పత్రిజీతో బెంగళూరులో సాంగత్యం ఒకటే అర్థమైంది, మనం వచ్చిందే ఎందుకు అయినప్పుడు. నేను ఎప్పుడూ టెంపరీ వాటి మీద ఎప్పుడు ఫోకస్ చేయలే. ఎప్పుడు పర్మనెంట్గా మనకేమొస్తుంది, ఎవరికైనా జ్ఞానం అందిస్తే, ఎవరైనా డబ్బు కోసం వచ్చినా నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. స్టూడెంట్ యూనియన్స్ కానీ అందరు చాలా యూనియన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒకటే చెప్పేవాడిని, ఎప్పుడు 1 రూపీ డబ్బులు ఇవ్వలే. మీకు ఏ జ్ఞానం కావాలో అందిస్తాను, బుక్స్ కావాలా ఇస్తాను తప్ప డబ్బులు అడగొద్దు నన్ను. డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు ఫస్ట్ నుంచి లేవు మన దగ్గర. పత్రిజీ పెట్టిన ఆ లైన్ కూడా నాకు బాగా నచ్చింది. ధ్యాన ప్రచారంలో ఉచిత ధ్యానము, డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు లేవు. అది మన దగ్గర లేదుగా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నడిపినా కూడా వాళ్ళు ఇస్తే తీసుకునేవాడిని నేను. అలా రన్ చేస్తూ వచ్చాను. సో ఇందుకోసమే వచ్చాము అని పత్రిజీ సాంగత్యంలో తెలుసుకున్నాను. పత్రిజీ సాంగత్యంలో మరొక విషయం ఏమర్థమైందంటే, అసలు మానమో అవమానమే లేదు. ఆడియో నంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను నేను. రెండూ సమానమే. ఎవరైతే పొగిడినప్పుడు ఉబ్బిపోతామో, విమర్శించినప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఇది ఉన్నదంటే అది ఉంటుంది. ఈ రెండు వెళ్ళిపోయినాయి. రాత్రంతా సాధన చేసేవాడిని నేను. డే అంతా క్లాసెస్ ప్రచారం చేసేవాడిని. మార్నింగ్ 6 నుంచి క్లాస్ మొదలెడితే రాత్రి 10 వరకు. ఇక ఇంగ్లీష్ చెప్పినా మెడిటేషను ఇవే చెప్పేవాడిని. చాలామంది ఇట్లా కూడా బ్లేమ్ అయింది, మేము ఇంగ్లీష్ కోసం వస్తే సార్ అన్ని మెడిటేషను, వెజిటేరియను ఇవి చెప్తున్నారని పేరెంట్స్ కూడా బ్లేమ్ చేశారు. అన్నీ జరిగాయి. కానీ ఇది వేస్తేనే మీకు అది ఈజీ అవుతుంది అని కనెక్ట్ చేసి చెప్పేవాడిని. బాగుంది సార్. ఇలా జరిగింది మేడం. చక్కగా ఉంది మీ జర్నీ. అంటే మీరు అన్నారు కదా సార్ది మానం అవమానం అనేది ఎన్నోసార్లు విని విని మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా వెళ్ళిపోయి మీకు ఆ ప్రచారంలో కూడా అది చక్కగా ఉపయోగపడింది. బేసికలీ మీకు ఫస్ట్ నుండి కూడా అవి బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి బాగుంది. మీరు స్కూల్ పెట్టానన్నారు కదా, సో ఆ స్కూల్లో మీరు విద్యార్థులకి అంటే ఎడ్యుకేషన్తో పాటు మెడిటేషన్ చెప్పేవాళ్ళు, వెజిటేరియనిజం కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రకరకాలు ఉంటారు. అంటే ఇప్పుడు అది కంపల్సరీ రూలా, ఇది మేము ఏదో చదువుకోవడానికి వస్తున్నాం, మా చదువు మాకు చెప్పి పంపించాలి కదా, మాకు ఇష్టమైతే ధ్యానం చేస్తాం లేకపోతే లేదు, వెజిటేరియన్ కూడా అవ్వాలని రూల్ ఏంటి, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ స్టూడెంట్స్ నుండి రావచ్చు, పేరెంట్స్ నుండి రావచ్చు. అప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రైట్, ఇది వండర్ఫుల్ థింగ్ మేడం. కానీ నా లక్కీ థింగ్ ఏంటంటే అట్లా ప్రశ్నలు ఏం రాలేదు. కాకపోతే మనం స్కూల్ పెట్టిన ఉద్దేశమే ఒకటి, ఏంటి, స్టార్టింగ్ మెడిటేషన్తో బిగిన్ చేయాలి. ప్రేయర్లు, ఈ రొటీన్ ప్రేయర్లు తీసేసాను నేను. ఫ్లూట్ మెడిటేషన్ చేయాలి, టీచర్స్ అని పిల్లలు మెడిటేషన్ చేయాలి, పేరెంట్స్ ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చోవాలి. తర్వాత గాయత్రి చాంటింగ్ చేయించేవాడిని. చాంటింగ్ నడుస్తూ ఉంటుంది, వీళ్ళు వింటారు. తర్వాత హై స్కూల్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేశాను. మీరు బయట ఏమైనా చేయండి, కానీ స్కూల్కి మాత్రం వెజిటేరియన్ లంచ్ బాక్స్ మాత్రమే పంపించాలి. రూల్ 100% రూల్. అలా అయితేనే అడ్మిషన్ తీసుకోండి, అదర్వైజ్ గుడ్ బై. ఫస్టే అక్కడే వాళ్ళు ఎంత ఫీజు కడతానో మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఫీజు ఒక లిమిట్ పెట్టాం మేము. మేము మా ఖర్చులు ఎంత ఉంటాయో మేము ఒక టెక్నిక్గానే ప్లాన్ చేసాం. మనం మినిమం నీడ్స్ కోసం కావాల్సిందంతా పెట్టి ఈ ఫీజు ఉంటుంది. తర్వాత మా దగ్గర ఒకటి లంచ్ బాక్స్ వెజిటేరియన్ పంపించాలి, మీరు బయట ఏమైనా చేసుకోండి మాకు తెలియదు. నంబర్ 1. నంబర్ 2,
మధ్యాహ్నం పేరెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ ధ్యానం చేయాలి. పేరెంట్స్ కూడా ధ్యానం చేయాలి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొస్తారుగా, ధ్యానం చేయాలి. సో బయట వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి మనం చెప్పలేదు. మన ప్రిమిసెస్లో మాత్రం కండిషన్స్ పెట్టేశాం. ఇది హై స్కూల్, వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన స్కూల్ని టేక్ ఓవర్ చేశాను. అక్కడ నాకు ఎదురైంది ఈ గాయత్రి, మెడిటేషను, మ్యూజిక్ విని నా ముస్లిం మిత్రులందరూ గ్యాదర్ అయ్యి మా పిల్లలు ఇంటికి వచ్చి ఓం అంటున్నారు, ఇదేంటి మాకు నచ్చట్లేదు, రైట్. సో మిగతా అన్నీ ఓకే, బాగుంది, మీ వేయాస్ అండ్ వ్యూస్ బాగున్నది, మాకు ఇది నచ్చట్లేదు, ఏం చేయాలి? ఏం చేస్తారు మీ ఇష్టం. లేట్గా పంపిస్తారా, ఆఫ్టర్ పీరియడ్ పంపించండి, మీ ఇష్టం. ఓకే, లేదు తీసేసి వేరే దగ్గర జాయిన్ చేస్తారా, ఇట్స్ ఓకే. అదొక్కటి నాకు ఎదురైంది. చాలామంది బయట ఎన్ని మాట్లాడినా నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు ఏం క్వశ్చన్ చేయలేదు. ఇది నా లక్కీ థింగ్. నాకు ఎదురైందంతా కూడా నా ఇంట్లో, నా ఫ్యామిలీ మెంబర్స్, నా బంధువుల నుంచి, వీళ్ళ నుంచి ఎదురైంది తప్ప బయటి వాళ్ళు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఇస్తున్నాం అన్న గౌరవంతోనే చూశారు. ప్లస్ ఎక్కడికైతే నేను ఇంగ్లీషు ప్రచారానికి, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, వ్యక్తిత్వ వికాసం చెప్పాను, అక్కడే ఇది అందించినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు పిరమిడ్లు వచ్చాయి బెల్లంపల్లి, మంచిర్యాలలో అంటే చాలామంది మనకు చిన్ననాటి మిత్రులు. మంచిర్యాలలో మన దగ్గరికి ఇంగ్లీష్కి వచ్చిన వాళ్ళే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, చాలా బాగుంది సార్. మరి మీరు వెజిటేరియనిజం అనే దానికి పత్రిజీ ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. సో దాన్ని మీరు ఒక స్కూల్ రన్ చేస్తూ దాంట్లో మరి పిల్లలకి కంపల్సరీ అని ఒక రూల్, వెజిటేరియన్ బాక్సే రావాలని రూల్ పెట్టడమే కాకుండా మరి వచ్చిన పేరెంట్స్ కూడా ధ్యానం చేయాలని అటు, ఎందుకంటే మీరు ఇచ్చే నాలెడ్జ్ బాగుంది కాబట్టి వాళ్ళు స్కూల్ని వదులుకోలేరు, ఇంకా ధ్యానం చేస్తూ ఉంటారు, అలా కంటిన్యూషన్గా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. చాలా బాగుంది సార్, ఇదైతే ఎక్సలెంట్ అసలు. సో నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్స్. సో మీరు ఇందాక అన్నారు, ఏమన్నారు, పత్రిజీ మీకు పిరమిడ్ కట్టడానికి నువ్వు రాలేదు, కట్టించడానికి వచ్చారు అని చెప్పారు. మరి ఈ పిరమిడ్స్ మీ ఆధ్వర్యంలో, మీ ప్రోత్సాహంతో, ఫైనాన్షియల్ సపోర్ట్ అవనివ్వండి, మాటలతో ఎంకరేజ్మెంట్, ఎన్ని పిరమిడ్స్ వచ్చాయి, ఏ ఏరియాలో వచ్చాయి, అవి కట్టించమని మీరు చెప్తున్నప్పుడు మీరు ఎలాంటి ఫేస్ చేశారు? రైట్, ఇట్స్ వండర్ఫుల్ మేడం. అయితే పత్రిజీ ఎప్పుడైతే మనం కట్టియడానికి వచ్చాము అని చెప్పారో, ఇంకా నేను కొంతమందిని గ్యాదర్ చేసి ఎవ్రీ సండే చెన్నూరులో ఒక పిరమిడ్ అయింది, కాగజ్ నగర్లో పిరమిడ్ ఉంది, వరంగల్లో ఉంది, ఇట్లా ట్రెక్కింగ్ లాగా పెట్టుకునేవాళ్ళు. సో ఇవన్నీ మంచిర్యాలకి సరౌండింగ్ ఉన్న ప్లేసెస్. మంచిర్యాలలో పిరమిడ్ రాలే, బెల్లంపల్లి మంచిర్యాలలో రాలేదు అప్పటికి. ఓకే, 2009 ఆ ఏరియాలో మేము స్టార్ట్ చేసాం మెడిటేషను. ఇంకా పిరమిడ్స్ లేవు అప్పుడు. ఏం చేశాను, అందరిని గ్యాదర్ చేసి ఒక వెహికల్ తీసుకొని కాగజ్ నగర్కి వెళ్ళడం, అక్కడ పిరమిడ్లో మెడిటేషన్ చేయడం, పైన ప్రకృతిలో మెడిటేషన్ చేయడం. తర్వాత ఇక్కడ చెన్నూరులో పిరమిడ్ అయింది, ఫస్ట్ పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయడం. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసి వచ్చేటప్పుడు ఆన్ ద వేలో ఇద్దరికి మెసేజ్ వచ్చింది, మీరు పిరమిడ్ నిర్మించాలి అని. అంతకుముందు నేను ఏ రోజు సంకల్ప ధ్యానం చేయలేదు, కానీ నేను పిరమిడ్ నిర్మిద్దామని ఆగిపోయినప్పుడు మాత్రం సీరియస్గా ధ్యానం చేశాను. అది కూడా సంకల్ప ధ్యానం. ఏమని అంటే, ఈ ఏరియాలో బెల్లంపల్లి, మంచిర్యాల కోల్డ్ బెల్ట్లో ఎవరెవరు పిరమిడ్ నిర్మించడానికి వచ్చారో, ఎవరెవరు ధ్యానం చేయడానికి వచ్చారో వారందరినీ నేను కలుసుకోవాలి, నాకు చూపించండి మాస్టర్స్ అని ఈ ఒక్క సంకల్పంతో ధ్యానం చేశాను. నేను ప్రత్యేకంగా కరీంనగర్, వరంగల్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసేవాడిని ఇండివిజువల్గా. ఇక్కడ గ్రూప్గా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి మెసేజ్ వచ్చింది, నా మిత్రులు గంపా రమేష్ అండ్ సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరికి మెసేజ్ వచ్చి, వాళ్ళిద్దరు కజిన్స్, నా చిన్ననాటి మిత్రులు, వాళ్ళిద్దరు అమ్మాయిలు మన దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ ట్రాన్స్ఫామ్ అయ్యారు. వాళ్ళిద్దరికి మెసేజ్ వచ్చింది, అక్కడ బెల్లంపల్లిలో బిగిన్ అయింది. ఇక మంచిర్యాలకి వెళ్తే భీమయ్య గారు, అగ్గి భీమయ్య గారు మన దగ్గర ఎప్పుడూ మనకు మిత్రులుగా ఉండేవారు. ఎల్ఐసిలో ఒక ఏజెంట్గా ఉండేవారు. వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్కి మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. ఇంగ్లీష్కి ఎవరైనా పిల్లలు వస్తే జాయిన్ చేసేవారు. వారు కూడా కొన్ని క్లాసెస్ అటెండ్ చేశారు. అండ్ మన ఇన్స్టిట్యూట్ ఎదురుగానే గౌతమ్ బుద్ధ స్కూల్ అని ఉండింది, అందులో శ్రీధర్ సార్, ఇప్పుడు ప్రస్తుతం పూర్ణాత్మ శ్రీధర్ గారు, అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఎన్ఎల్పి ఒక దగ్గర కంప్లీట్ చేసాం. సో వాళ్ళిద్దరికి కూడా ఐడియా వచ్చింది, మళ్ళీ మెల్లిగా మనం పిరమిడ్లు నిర్మిద్దామని. సో ఒక 40 days ప్రోగ్రామ్ గౌతమ్ బుద్ధ స్కూల్లో ధ్యానం కార్యక్రమం పెట్టినప్పుడు ఒక వీరభద్రం గారని వారు యోగా చేస్తూ ఉంటారు, ఆర్యావైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో. వారు వచ్చి వారికి కూడా ఐడియా వచ్చింది నేను పిరమిడ్ నిర్మిస్తాను అని. ఓకే, సో అందరూ మీ దగ్గరికి వచ్చారు. రైట్, అట్లా నేను మీట్ అవ్వడం జరిగింది.
సో బెల్లంపల్లిలో 2 పిరమిడ్లు, మంచిర్యాలలో 3 పిరమిడ్లు ఒకేసారి నిర్మాణం జరిగి నవంబర్ 9th 2011లో ఇనాగ్రేషన్ చేశాం. ఓకే, వండర్ఫుల్. ఇంకా ఆ తర్వాత చాలా పిరమిడ్స్ వచ్చాయి, బిగినింగ్ మాత్రం అవే అన్నమాట. సో నవంబర్ 9th ఎప్పుడైతే 11th పిరమిడ్ ఇనాగ్రేషన్కి పత్రిజీ వచ్చారో 2011లో కదా ఇదంతా. ఇంకొక 2 daysలో ఇక్కడ మనకు కడతాల్ పిరమిడ్ని విశ్వానికి అంకితం చేయబోతున్నారు సార్, నిర్మాణం జరుపుకొని. ఓకే, ఒక పెద్ద బస్సు తీసుకొని అందరం కలిసి వచ్చాం మేము. సో ఇలా జరిగింది మేడం. చాలా బాగుంది సార్. అంటే పత్రిజీ మనకు చెప్తూ ఉంటారు కదా పిరమిడ్స్ రావాలని. అంటే మీ జర్నీలో అన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి. వెజిటేరియనిజం ఫుల్గా స్ప్రెడ్ చేశారు, పిరమిడ్స్ రావడానికి చేశారు, డోర్ టు డోర్ పాంప్లెట్స్ పంచి ధ్యానంలోకి తీసుకొచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలో ఇంకా ఎక్కడైనా మీకు నా పర్పస్ ఇంకా ఏదైనా మిగిలి ఉంది, నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఎప్పుడైనా మీకు అలా అనిపించడము, ఇంతేనా నేను చేసింది, ఇంకా చేయాల్సింది ఉంది, నేను లోక కళ్యాణంకి ఇంకా చేయాలని అనిపించి మళ్ళీ అక్కడ నుండి మీరు యూటర్న్ ఎలా తీసుకున్నారు? రైట్. ఫస్ట్ అసలు ఈ ధ్యానంలోకి రాకముందు డబ్బు, హోదా, పేరు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని వెలితి ఇంకేదో చేయాలి, జనాలు ఇంకా ఏదో రిసీవ్ చేసుకోవట్లేదు అన్న ఒక ఫీల్ ఉండింది. ఎప్పుడైతే పత్రిజీని కలిసామో ఆ వెలితి వెళ్ళిపోయింది. అంటే ఆ ఆత్మ ధ్యానం చేస్తే ఫుల్ఫిల్ అయింది, ప్లస్ గురువును కలుసుకుంటే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిందని అక్కడ తెలుసుకున్నాను. పత్రిజీని కలిసిన తర్వాతనే నా పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైంది. ఈ జన్మలో నేను నా జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడానికి వచ్చాను, డబ్బులు సంపాదించడానికో పిల్లల్ని పెంచడానికో కాదని అక్కడ క్లియర్గా తెలుసుకున్నాను నేను. రైట్. సో అక్కడి నుంచి నెక్స్ట్ షిఫ్ట్ ఎట్లా జరిగిందంటే 2012 వరకు ఇది కంప్లీట్ చేయమన్నారు, పత్రిజీ చెప్పారు. 2011లో పిరమిడ్లు నిర్మాణమై ఇనాగ్రేషన్కి వచ్చిన రోజే నేనున్న స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను నా పార్ట్నర్స్తో. ఓకే, వాళ్ళు కాస్త ఎన్వి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేసినాయిలేండి, ఇంకా మనం ఉండాల్సిన ప్లేస్ కాదని బయటకు వచ్చేసాను. పత్రిజీకి చెప్పాను, సార్ మీరు వచ్చినారు కదా స్కూల్లో మనం క్లాస్ చేసాం, అందులో నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఏం అవసరం లేదా, నీ లైఫ్ అయిపోయింది, భూమి మీదికి నువ్వు ఎందుకు వచ్చావో నీ పని పూర్తయిపోయింది, నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయన్నారు. 2011 నవంబర్ 9th రోజే చెప్పారు. అయినా సరే ఇంకొక 1 year ఇంకా అక్కడ స్టార్ట్ అయింది ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు స్కూల్ లేదు, ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లేదు, ఇండివిజువల్గా ప్రచారం చేయాలి. సో నా దగ్గర రమ అండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా విజయ్ అని వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఒక వెహికల్ ఇస్తూ అలా మేము 1 year ప్రచారం చేసాం. 2012లో చాలా విజన్స్ కనబడేటి నాకు, పెద్ద పెద్ద హాల్స్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇస్తున్నట్టుగా కనబడేటివి. అది 2012లో మనకు వర్క్ అంతా అయిపోయినాక జనవరిలో పత్రిజీ మళ్ళీ చెప్పారు నాకు, ఏమే లైఫ్ని ఎంజాయ్ చేయి, అయిపోయింది వర్క్, మన వర్క్ అయిపోయింది, నీ వర్క్ అన్నారు డైరెక్ట్, నువ్వు వచ్చిన పని పూర్తయింది. 2012 జనవరిలో 13లో మళ్ళీ చెప్పారు. సో ఓకే అన్నాను, వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నాకు కనబడ్డ విజన్కి ఎట్లా కనెక్ట్ అయిందంటే అబ్దుల్ కలాంజీ విజన్ 2020, అది లీడ్ ఇండియా 2020లో నాకు అవకాశం వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి, హిందీ ఇంగ్లీష్ అన్నిట్లో. మళ్ళీ సార్కి చెప్తే గో హెడ్ అన్నారు. నేను వెళ్ళి ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తున్నానో ఆ హాల్స్ నాకు ముందు కనబడ్డాయి. నేను చేయాల్సింది ఇక్కడ అయిపోయింది. అందరికీ చెప్తూ ఉండేవాడిని 2012 తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను వెళ్తున్నాను, మంచిర్యాలలో ఉండట్లేదు, నేను షిఫ్ట్ అవుతున్నాను, ఇంకా హయ్యర్ పర్పస్ మీద వెళ్తున్నాను అనేది క్లియర్గా అర్థమై 2013, 14, 15 అబ్దుల్ కలాంజీ వారు మెంటార్గా ఉన్న లీడ్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ కూడా ఇక్కడ మనం కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్ళి కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి పత్రిజీ చెప్పారు కార్పొరేట్లో ఇది స్ప్రెడ్ చేయాలని. టోటల్ స్పిరిచువల్ సైన్స్ని అందించాం. ఇలా 2016 వరకు అలా జరిగింది. కట్ చేస్తే 2017లో పత్రిజీ మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చి నువ్వు అన్నీ ఆచరించావు, ఒక పుస్తకం రాయాలి అన్నారు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం మనం. అప్పటి వరకు పిరమిడ్లు ఉన్నాయి, ఎనర్జీ ప్లేసు, బయటకు వచ్చాం, వేరే రాష్ట్రాలు, మామూలు ఛాలెంజెస్ కాదు. ఫైనాన్షియల్గా అద్భుతం, కానీ ఇంకా ప్రాసెస్ జరగడం, పిరమిడ్లు నిర్మిస్తున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ జరిగిందో షిఫ్ట్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు కూడా అన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. బాడీలో ఛాలెంజెస్,
బయటి వాళ్ళతో నేను ఛాలెంజెస్ ఎదుర్కోలేదు, నేను ఇంటర్నల్ ఛాలెంజెస్ ఎదుర్కొని వాటిని నిలబడి ముందుకెళ్ళాం. సో ఇప్పుడు ఛాలెంజెస్ అన్నారు, మీరు ఇంటర్నల్ ఛాలెంజెస్ అన్నారు, అంటే ఒక ఎనర్జీ సిస్టమ్ అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. సో దాన్ని అంటే మీరు ఎన్ని గంటల సాధనతో, ధ్యాన సాధనతోనా, బుక్ రీడింగ్తోనా, స్వాధ్యాయతో, దేని నుండి మీరు బయటకు వచ్చేవాళ్ళు తొందరగా? నేను ఫస్ట్ కంపల్సరీ ధ్యానం. ఓకే. నేను ఈవెన్ 2013లో హైదరాబాద్ వచ్చినా సరే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ మెడిటేషన్, రాత్రంతా మ్యాక్సిమం మెడిటేషన్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నాకు ఉండడానికి ఇవ్వాల్సిన క్వార్టర్ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. అప్పుడు ఏం చేశాను, నేను డే అంతా ఆఫీసు, నైట్ స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ మల్లికార్జున్ గారు ఇక్కడ ఉండడానికి లేదు కానీ మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నారు. రాత్రంతా నేను 6 months 6 నెలలు డే అంతా ఆఫీసు, నైట్ వచ్చి మెడిటేషన్లో కూర్చోవడం, ఏ రోజు పడుకోలే 6 నెలలు. 6 months తర్వాత అక్కడ నాకు ఏర్పాటు చేశారు ఒక ఉండడానికి ప్లేస్. సింగిల్గా వచ్చాను, ఫ్యామిలీతో రాలే. సో అలా ధ్యాన సాధన 1, 2 పుస్తకాలు, 3 పత్రిజీ సాంగత్యం. ఈ రెండిటికన్నా పత్రిజీ సాంగత్యంతోనే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. సార్ ముందు వెళ్ళి నిలబడితే చాలు, ఇంకా లోపల జరుగుతున్నాయని ఎనర్జీ షిఫ్టింగ్ చాలా జరుగుతాయి. పిరమిడ్లు నిర్మిస్తున్నప్పుడు కూడా ఎన్నో ఎదుర్కొన్నాం. ఊరికే జరగలు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర కోల్ బెల్ట్ ఏరియాలో పిరమిడ్లు వచ్చేటప్పుడు ఎదుర్కొన్న ఛాలెంజ్ అయితే అసలు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఎన్నో చూసాం. మనం వెళ్ళిపోయి వచ్చినాం అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. పత్రిజీ లాంటి మహా గురువే మనల్ని మళ్ళీ ఇంకా కొనసాగిస్తున్నారు అని కూడా తెలుసుకున్నాం మేడం. ఓకే. సో నన్ను కంప్లీట్గా ముందుకు తీసుకెళ్ళింది పత్రిజీ సాంగత్యం, గురు కృప. సార్ ఒప్పుకోరు, 100% నేను చెప్తున్నా, సార్ కృప వల్లనే ముందుకు వెళ్ళాం, ఇవాళ నిలబడ్డాం. సో 2007లో బుక్ రాపిచ్చారు మనతో. ఓకే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు సార్ అన్నీ చేసావు, ఇంకా నువ్వు బుక్ రాయమని మీకు చెప్పారన్నారు. అప్పుడు అంటే ఎలాంటి బుక్ వచ్చింది మీ ద్వారా? దానికి అంటే సార్ మళ్ళీ మధ్యలో ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవారు దానికోసం? రైట్. అసలు పుస్తకంకి ముందు ఏం చెప్పారంటే, రామ్ నువ్వు ఒక పని చేయాలి అన్నారు. చెప్పండి సార్ అన్న. చేస్తావా అన్న. మీరు చెప్తే చేస్తాను సార్, ఏదైనా అవుతుందా నీతో అన్నారు. మీరు చెప్తే ఏదైనా అవుతుంది సార్ అన్నారు. ఏదో చెప్పలే, నువ్వు పుస్తకం రాయాలి అన్నారు. సరే సార్ అన్న, సింపుల్గా. కానీ అంత ఈజీ కాదుగా. అప్పటి వరకు నేను స్పోకెన్ ఇంగ్లీష్ మీద, NLP మీద, సక్సెస్ కోర్స్ మీద ఎన్నో మెటీరియల్స్ తయారు చేశాను, బుక్లెట్స్ తయారు చేశాను, ప్రింట్ చేయలా, మెటీరియల్ నంబర్ ఆఫ్ మెటీరియల్ తయారు చేశా, పుస్తకం రాయలా. పేపర్ మీద రాస్తూ ఉంటే పెన్నే కదలట్లా. అప్పటి వరకు నేను ఎన్నో తయారు చేశాను, కానీ ఇది కదలట్లా. అస్సలు ఇది మనతో కాదని వదిలేసా. మళ్ళీ లైట్ తీసుకున్నాను. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ కొన్నాళ్ళకు సార్ స్పిరిచువల్ ఇండియా ఆఫీస్లో కూర్చొని, రామ్ నువ్వు వచ్చే జన్మల పుస్తకం రాయన్నారు. ఇది టూ మచ్ సార్, బుక్ కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలా, ఇప్పుడే కంప్లీట్ చేస్తా అని చెప్పాను. అంటే బుక్ మనకు గురూజీ చెప్పిన తర్వాత మనం పుస్తకం రాయకపోతే జరిగిన పరిణామాలు కూడా ఆ పుస్తకంలో రాశాను నేను. చాలా ఎదుర్కొంటాం మనం. అప్పుడు మాకు ముగ్గురికి మెసేజ్ వచ్చింది, నాకు మా అమ్మాయికి, మెడిటేషన్ చేస్తే మనం బుక్ పూర్తి చేయాలి అని. ఇక కూర్చున్నాం 15 రోజులు. ఫస్ట్ ఓవరాల్గా రాసి తీసుకెళ్ళా, ఇది కాదు, ఇన్ని పేజీలు కాదు, మీ ముగ్గురి స్టోరీలు ఉండాలి, 18 చాప్టర్లు ఉండాలన్నారు. 18 చాప్టర్లు అని మెన్షన్ చేశారు. ఓకే. మరి చాప్టర్లు ఏముండాలో రాసుకొని దాదాపు 15 నుంచి 20 రోజులు బయటికి వెళ్ళి తినడం, బుక్ రాయడం, ముగ్గురం. ఎవ్వరికి ఏది వస్తే అది రాసుకుంటూ వెళ్ళాం. పత్రిజీ దాన్ని 13 సార్లు కరెక్షన్ చేశారు. కరెక్షన్ చేస్తూ కూడా ఉతికి ఆరేశారు. అప్పుడు ఏందే టైపింగ్ పోతాయి, మనం రాసింది టైపింగ్ది, ఏందే నన్ను సావగొడుతున్నావు అన్నారు. అంటే సార్ కాదు, మన లోపల ఎన్ని క్లియర్ చేయానో అన్ని క్లియర్ చేశారు. ఆ పుస్తకం రాసిన తర్వాత నుండి పత్రిజీ కరెక్షన్ టైంలో మనకు బయట ఫ్యామిలీ పరంగా, మనీ పరంగా అసలు నెక్స్ట్ లెవెల్. పుస్తకం అయిపోయి ఇంకా ప్రింట్ చేయి అని చెప్పారు. 2017 బుద్ధ పౌర్ణమికి 2007లో నేను పత్రిజీని కలిశాను. 2017లో పుస్తకం అయిపోయింది. 10 సంవత్సరాల పత్రిజీ సాంగత్య జర్నీ అక్కడితో బుక్ ప్రింట్ అయ్యి
బుద్ధ పౌర్ణమి రోజు ఇనాగ్రేషన్ అయినాక ఒక్కటే చెప్పారు నాకు, ఇక నీ మొహం నాకు చూపియకు అన్నారు. సో మరి దానికి టైటిల్ ఏం పెట్టారు సార్? ఆ బుక్లో మీరు ఏమేమి అంటే మీ మొత్తం మీ ఫ్యామిలీ జర్నీ ఉంది, దాంతోపాటు ఇంకా మెయిన్ కీ పాయింట్స్ ఏమున్నాయి? 18 ఆదర్శ సూత్రాలు, పత్రిజీ ఏదైతే మనకు 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయో అవి ఎలా ఆచరించాం, ధ్యానం చేయడం, చేపియడం, శాకాహారం, అన్నిటి గురించి ఒక్కొక్క దాన్ని ఎలా మేము ఆచరించాం, ఆచరిస్తే ఏం జరిగింది అనేది నా ఎక్స్పీరియన్స్, నా మిస్సెస్ మహాలక్ష్మి, మా అమ్మాయి శివాని, అందరి టాపిక్స్ ఉంటాయి అందులో. ఆ అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మా మహా మేడంది ఉంటుంది, నాది ఉంటుంది. 18 ఆదర్శ సూత్రాల్లో పెద్ద ఛాలెంజ్, వ్యర్థమైన కర్మకాండలు చేయొద్దు. అది పెద్ద అడ్డంకి, అది కూడా నేను దాటాను. మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడే తనకు చెప్పాను ఇవన్నీ, కర్మకాండల ద్వారా ఏం జరుగుతుందో. పత్రిజీ ఆడియోస్ వినిపించారు. సార్ ఇక్కడ అంటే మీ మదర్కి మీరు కర్మకాండలు చేయలేదు, సో దాన్ని కూడా మీరు ఆచరించారు 18 ఆదర్శ సూత్రాలు. 100% సో దీని గురించి కొంచెం క్లియర్గా సార్, ఎందుకంటే చాలా మందికి ఇది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే మనకి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేయాల్సి వస్తుంది. చేయనన్నప్పుడు బంధువుల నుండి ఎన్ని విమర్శలు వస్తాయో మనం వింటూనే ఉంటాం. సో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? రైట్, ఈ కర్మకాండల్ని ఓవర్కమ్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఎదుగుతాము అనడానికి నేనే నిదర్శనం, నేను నా ఫ్యామిలీ. ఎలా అంటే మా అమ్మకి ధ్యానం నేర్పించడం, శాకాహారం ఇంపార్టెన్స్ చెప్పడం, ఇవన్నీ నేర్పించి పత్రిజీ ఆడియోస్ వినిపించి పత్రిజీని ఒకసారి కలిపించాను కూడా. తర్వాత తనకు అలా జరగడం వల్ల ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కర్మకాండలు చేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్పాను. కర్మకాండలు చేస్తే మళ్ళీ ఇద్దరం ఎట్లా జన్మ తీసుకుంటామో మనకు అనిపించింది, మన ఇంట్యూషన్లో తెలిసింది. నేను మా అమ్మాయి ఇద్దరం కూర్చొని చెప్పి, మా అమ్మాయి మాట ఎక్కువ వినేది, సో ఇద్దరం కూర్చొని చెప్పాం. అంటే చేసిన వాళ్ళు, చేపించుకున్న వాళ్ళు మళ్ళీ ఎలా జన్మ తీసుకుంటారో చెప్పారు. అంతే. ఇప్పుడు మళ్ళీ నా మీద బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. వాళ్ళ నాన్న కట్టించిన ఇంటి మీద అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. ఈ అటాచ్మెంట్ నుంచి కూడా బయటపడేయడానికి, అంటే మనం ధ్యానం చేస్తే మన ముందు వెళ్ళిపోయిన వాళ్ళ తర్వాత ముందు వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు మన దగ్గర పెద్ద బాధ్యతలు ఉంటాయని కూడా నేను తెలుసుకున్నాను. ఇంకో లక్కీ థింగ్ ఏంటంటే, నేను ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్, మా అమ్మ వెళ్ళిపోయే ముందు కూడా నాకు ఇంట్యూషన్ ద్వారా పత్రిజీ కానీ మాస్టర్స్ కానీ అందించడం, త్వరలో నువ్వు ఎదుర్కోబోతున్నావు, రెడీగా ఉండు అని చెప్పేశాను నేను. మా అమ్మకి ఆల్రెడీ క్లియర్ చెప్పేశాం, వెళ్ళిపోయిందని తెలిసినాక మా అన్నయ్యలకు కూడా చెప్పేశాం. మరి ఎలా అన్నారు, నేనైతే చేయను, మేమేం చేయాలి, మీ చేస్తే చెయ్యి. మా పెద్దనే అన్నాడు, నేను చేసేసే, నువ్వు చేస్తా అంటే చేసే, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ నేను మాత్రం చేయను. అంతే. ఎవ్వరు నా దగ్గరకు వచ్చి ఏం డిస్టర్బ్ చేయలే. కానీ మొత్తం ఊరంతా, ఈవెన్ పిరమిడ్ మాస్టర్స్ కూడా 100 మంది ఒక దిక్కుండి ఒక్కరు ఇటువంటి ఎట్లా గెలుస్తారు అన్నారు. గెలవడం ఓడడం నాకు సంబంధం లేదు. ఈ జన్మలో నేను నేర్చుకున్న జ్ఞానం తనకు కూడా నేర్పించాను, ఆచరించి తీరుతాను, మీరు ఏమైనా చేసుకోండి, సంబంధం లేదు అని తను వెళ్ళిపోయేదాకా తనతో పాటు ఉండి ఇంటికి వచ్చి నా పని నేను చేసుకున్నాను తప్ప మా అన్నయ్య వాళ్ళు ఏం చేసినా నేను వెళ్ళలేదు. ఫుడ్కి పిలిచినప్పుడు టైంకి వెళ్ళి ఫుడ్ తిని వచ్చేసిన, అది వాళ్ళ కోసం రానని చెప్పాను. నేను 13 days మౌనంలో ఉంటాను, ఫుడ్ కూడా తీసుకున్నాను చెప్పాను. తను మా అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మార్నింగ్ 5కి వెళ్ళిపోయింది, ఈవినింగ్ 7, 8 వరకు అక్కడే కూర్చొని కాయలు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను. నేను బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు, ఫుల్ మెడిటేషన్లో. ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్, ఒక పిరమిడ్ మాస్టర్, ఒక జ్ఞానిగా, ఒక శాకాహారిగా వెళితే ఎంత అద్భుతంగా వెళ్తుందో వెళ్ళడం నేను చూశాను. ఇది మిగతా వాళ్ళకి తెలియదుగా. అలా నేను ఓవర్కమ్ అయిన తర్వాత పత్రిజీకి నేను షేర్ చేస్తే చాలా అద్భుతంగా అప్రిషియేట్ చేశారు. మనం ఎంత ఉన్నతంగా ఎదుగుతామో నేను తెలుసుకున్నాను మేడం. వండర్ఫుల్ సార్, నిజంగా ఎంత బాగుంది అంటే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుండి ప్రెషర్ వచ్చినప్పుడు ఎంతో కొంత తగ్గుతారు కొంతమంది అయినా, ఎందుకంటే పోనీలే ఇంకా వీళ్ళంతా ఇంత ప్రెషర్ చేస్తున్నారు కదా, కానీ మీరు అక్కడ కూడా బ్యాలెన్స్గా నిలబడి, అంటే ఆ దుఃఖం అనేది కూడా, అంటే చావు అనేది ఉంటుంది అని అది యాక్సెప్ట్ చేసి ధ్యానంలో కూర్చొని మరి మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ దో పిరమిడ్ మాస్టర్స్ నుండి కూడా విమర్శలు వస్తే కూడా వాటిని కూడా తట్టుకొని మీరు మీ గురువు పట్ల ఉన్న విశ్వాసానికి, టోటల్ సరెండర్నెస్ని మీరు అక్కడ ప్రూఫ్ చేశారని చెప్పాలి, నిజం చెప్పాలి.
చాలా అద్భుతంగా ఉంది సార్ మీ జర్నీ అయితే. ప్రతి ఒక్కటి అంటే మీరు తెలుసుకొని దాన్ని ఆచరిస్తున్నారు కూడా, తెలుసుకొని ఏదో వదిలేస్తూ చూద్దాంలే అనకుండా దాన్ని ఆచరించి కూడా చాలా బాగుంది మీ జర్నీ. సో మరి ఇప్పుడు మీరు పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొత్తగా వస్తున్న వాళ్ళకైనా కొన్నిసార్లు ఛాలెంజెస్ వచ్చినప్పుడు నాకెందుకు ఈ ధ్యానము, నాకెందుకు ఈ గురువు అని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? రైట్. ఎప్పుడైనా చాలాసార్లు మనం ధ్యానంలోకి వస్తే పూల పాన్పులాగా జీవితం ఉంటుంది అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటే. ధ్యానం ఏం చేస్తుందంటే మనం ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఎందుకు ఎదుర్కొన్నాం, వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలో ఆ బ్యాలెన్స్, ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకముందు ఒకలాగా ఉంటాం, జ్ఞానం తర్వాత ఒకలాగా ఉంటాం. ధ్యానంతో వచ్చే ఆత్మ జ్ఞానమే అన్నిటికీ మార్గాన్ని చూపిస్తుంది. ఛాలెంజెస్ రావని కాదు, వస్తాయి. సత్యాన్ని ఆచరించడం అనేది చేయాలి. ఎప్పుడైతే ఇప్పుడు బెల్లంపల్లి, మంచిర్యాల, కోల్డ్ బెల్ట్ ఏరియాలో మనం నిలబడ్డాం, పత్రిజీని నేను చూశాను. వారు ఎంత నిక్కచ్చిగా నిలబడితే సొసైటీ నడుస్తుంది. ఇప్పుడు మనం మొదటగా వ్యక్తిగా ఉన్నప్పుడు నిలబడాలి కదా అని అలా నేను నిలబడ్డాను. మనం నిలబడకుండా అటు ఇటు ఉంటే మిగతా వచ్చే వాళ్ళు అట్లుంటారు. కాబట్టి కొత్త వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ధ్యానముతో ఛాలెంజెస్ రాకుండా ఉండవు, వస్తాయి. పోవాల్సినవి పోతాయి, రావాల్సినవి వస్తాయి. ధ్యానంతో పూల పాన్పు అనుకుంటే పొరపాటు. ధ్యానంతో ఎదుర్కొంటాం కానీ ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పుడు కనుక ధ్యానంలో ఈ ఛాలెంజెస్ వస్తున్నాయని ఆపేసిన, ఈ సంస్థ వద్దని ఇంకో సంస్థలకు వెళ్ళినా, సంస్థలను మార్చొచ్చు, గురువులను మార్చొచ్చు, డాక్టర్లను మార్చినట్టు మళ్ళీ బిగినింగ్కి వెళ్ళిపోతాం మనం అనేది నా ఎక్స్పీరియన్స్. ఎన్నో సంస్థల నుంచి వచ్చాను నేను. ఎన్నో సంస్థలు చెప్తూ ఉంటే కూడా మనకి వినబడలే. శాకాహారం గురించి చాలామంది చెప్తూ ఉంటే విన్నాను, నా చెవికి తాకి వెళ్ళిపోయేది. కానీ పత్రిజీ ఒక్కసారి కూడా చెప్పాల. పిరమిడ్లో కూర్చున్న సాధనే మనని ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ధ్యాన సాధన చేయండి. ఆత్మజ్ఞానంతో ఉంటే, అది ఆచరిస్తే నెక్స్ట్ ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పుడు భూమి మీద సాధన చేసినప్పుడు ఎంత ఉన్నతంగా అద్భుతంగా ఎదుగుతామో ఉన్నత లోకాల్లోకి వెళ్తాము అనేటువంటి జ్ఞానంతో ఉండాలి. ఇక్కడ సాధన ఇక్కడ మాత్రమే కాదు, ఉన్నంతకాలమే కాదు, ఇక్కడ మనం చేసేది నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ లోకాలకు కూడా వెళ్తాం. కాబట్టి వాళ్ళందరూ పుస్తకాలు చదవాలి. పత్రిజీ అందుకే ధ్యానం ఒక్కటి చెప్పాల, పుస్తకాలు చదవమన్నారు, సజ్జన సాంగత్యం చేయమని, అందరి అనుభవాలు వినమన్నారు, సేవ చేయమన్నారు. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతాం మనం. ఒక్కొక్కసారి మిస్బ్యాలెన్స్ అయినప్పుడు ఒక పుస్తకం చూసి చదవండి. ఎవరైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో ధ్యానంలో ర్యాండమ్గా ఏదో ఒక పుస్తకం తీసి చదవండి, మీకు జ్ఞానం వస్తుంది. లేదు మీ ఇంట్లో కాకుండా ఎక్కడికైనా వెళ్ళి ధ్యాన సాధన, పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే వాళ్ళకు టోటల్ గైడెన్స్ అందుతుంది. ఇది మన అనుభవం, అందరి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు ఆపినా కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందు పని చేయలేదు, ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, ఏమైంది అక్కడ? తను మళ్ళీ ఫస్ట్ నుంచి డయాగ్నోసిస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అద్భుతమైన శ్వాస మీద ధ్యాసను పట్టుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ కోసం తయారైంది కాదు. ధ్యానం చెయ్యాలి, నేను ఉన్నతంగా ఎదగాలి అన్న వాళ్ళందరి కోసం ప్రారంభమైంది. ఇది గమనిస్తే ఏ ఛాలెంజ్ వచ్చినా నిక్కచ్చిగా నిలబడితే మీ జ్ఞానము, మీ సేవే మిమ్మల్ని రక్షిస్తుంది అనేది మనం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. పాయింట్ టు పాయింట్, డే 1 నుండి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అంటే మీ మట్టిలో మాణిక్యాలు అంటే వాటిలో నుండి మీరు ఎలా చక్కగా అందరికి ఆదర్శంగా నిలిచారు అనేది ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ నుండి ఎన్నో విషయాలు తెలుసు. మేము మట్టిలో మాణిక్యం కాదు మేడం, కోల్ బెల్ట్, కోల్లో మాణిక్యం, బొగ్గు నుండి వచ్చాం మేము. బొగ్గును మెరుగుపడితే బంగారం అవుతాం కదా. పత్రిజీ కలవకముందు అంతా బొగ్గులాగే ఉండేవాళ్ళం. అందరిలో కొంత తేడా ఉండొచ్చు, మంచి బొగ్గు. పత్రిజీని కలిసి సాధన చేసినాక ఒక బంగారంలాగా వెలుగుతున్నాం. బెల్లం పల్లి అయింది. ఓకే, సో చక్కగా ఒక బంగారం లాగా తయారయ్యి మరి మీరు ఎంతోమంది కూడా బంగారం లాగా అవ్వడానికి అప్పుడు ట్రై చేశారు, ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి మీ జర్నీ చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వ్యూవర్స్, మరి ఎంతో అద్భుతంగా ఎంఎల్ రామ్ గారి జర్నీ, ఎన్నో కొత్త కొత్త విషయాలు మరి తెలుసుకోవడమే కాదు, ఆచరణ ఎంతో ముఖ్యమని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.